స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్న గిరిజనులకు విద్యాబోధన అందడం లేదు. తమ పిల్లల్ని చదివించుకునేందుకు ఆదివాసీలు అపసోపాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తమ గ్రామాలకు ఉపాధ్యాయుల్ని పంపిస్తే తామే సౌకర్యాలు కల్పించుకుంటామని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. పిల్లలంతా చేతులు జోడిస్తూ తమకు టీచర్లను వేయండంటూ వినూత్నంగా శుక్రవారం విన్నవించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట, గుమ్మ పంచాయతీ మారుమూల పంచాయతీల పరిధిలో కొట్టెంగూడ, గొప్పిలపాలెం, కడరేవు, కళ్యాణగుమ్మి గ్రామాల్లో 50 కుటుంబాల్లో 150 మంది కొండదొర ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు. వీరంతా బడి చదువులకు వెళ్లాలంటే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఓ గ్రామంలో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వయసున్న 38 మంది ఉన్నారు. అందుకే తమకు 2 టీచర్లను కేటాయిస్తే తామే షెడ్లను నిర్మించుకుని పిల్లలకు పాఠాలు చెప్పించేలా చూసుకుంటామని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలను గ్రామస్తులు కోరుతున్నారు. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నా ఒక నమస్కారం. ఇక్కడ అనంతగిరి మండలము గుమ్మ పంచాయతీ చెందిన కళ్యాణగుమ్మి ఒక గ్రామం. ఈ యొక్క కుటుంబాన్ని కోరుతున్నది ఏమనగా ఇక్కడ స్కూల్ లేక ఈ యొక్క గ్రామస్తులు కోరుతున్నారు, మాకు స్కూల్ కావాలి అని కోరుతున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో స్కూల్ లేక ఈ పిల్లలు చదువులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇక్కడ నుండి స్కూల్కి వెళ్ళాలైతే దగ్గరలో లేక దేవరపల్లి మండలము చింతలపూడి పంచాయతీ చెందిన బోడిగ్ర గ్రామంలో ఇక్కడ నుండి సుమారు ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు దూరంగా ఇక్కడ నుండి పంపించడం జరుగుతుంది. రోజు అయితే వెళ్ళలేరు, వర్షాకాలం వెళ్ళలేరు. ఇక్కడ నుంచి కొంచెం ఫారెస్ట్ అడవి ప్రాంతంలో నుంచి నడిచి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మాకు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమన్నా స్పందించేసి మాకు స్కూలు మా ఊర్లో కావాలని ఈ గ్రామస్తులు అన్నది కోరుతున్నారు. దయచేసి మరి ఈ ప్రభుత్వ అధికారులు మరి ఈ యొక్క గ్రామాన్ని మరి ఇక్కడ స్కూలు మరి పిల్లలకి చదువు నేర్పించడానికి టీచర్లు మా గ్రామస్తులకు వచ్చి మాకు ఈ పిల్లలకి ఒక చదువు ఉపాధి మరి నేర్పుతారని గవర్నమెంట్ నుంచి అధికారులు ఇక్కడ వచ్చి స్పందించేసి మరి స్కూలు ఏమైనా నిర్మిస్తారని అధికారులు కోరుతున్నారు.